Hi friends, welcome to Tech Teja Telugu. Friends, ee roju ee video loni 5 important websites aithe meeku cheppabothunnanu. Andariki use ayye website. Adi content creators avvachu, software employees avvachu, bank employees avvachu, evvarikaina sare ee 5 important websites compulsory use avutadi. So ee video ni prati okkariki share cheyandi. Alage like cheyadam matram marchipokandi. Like cheyakunda video loki velipodam. Let's go into the video. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి టెక్ వీడియోస్ని మీ ముందుకు తేడానికి ట్రై చేస్తా. సో వీడియో మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియోలోకి వెళ్ళినట్టయితే అన్నిటికంటే ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసరికి ప్రింట్ ఫ్రెండ్లీ అనమాట. ఈ వెబ్సైట్ ఏంటంటే బేసిక్గా మనకి ఏదైనా వెబ్ పేజ్ కానీ లేకపోతే ఏదైనా ఫైల్ కానీ మనకి పీడిఎఫ్ ఫైల్లోకి కన్వర్ట్ చేస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్లోని మనం ఆటోమేటిక్గా ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఆల్రెడీ ఒక కంటెంట్ అయితే ఓపెన్ చేశాను. దీంట్లో ఒక యూఆర్ఎల్ కాపీ చేసి నేనేమో ఇక్కడ యూఆర్ఎల్లో బ్లాగ్ లో ప్లేస్ చేసి ప్రివ్యూ మీద క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్ గా ప్రివ్యూ అనేది జనరేట్ అయిపోతుంది. ఇందులో మనం ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు, అంటే మన టెక్స్ట్ ని ఎడిట్ చేసుకోవచ్చు, లేదా ఇమేజ్ సైజ్ ని ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ప్రింట్ ఆటోమేటిక్ గా ప్రింట్ చేసుకోవచ్చు, పీడిఎఫ్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు, మెయిల్ లో కూడా సెండ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నాకు ఇది నచ్చలేదు అని అనుకుంటే నాకు ఈ సెక్షన్స్ ని జస్ట్ డిలీట్ చేస్తే ఆటోమేటిక్ డిలీట్ అయిపోతుంది. అండ్ ఆల్సో మనకి సైజ్ ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేయాలంటే ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ వద్దు అని అనుకుంటే మనం డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం కస్టమ్ సెట్టింగ్స్ చేసుకొని మనం ఆటోమేటిక్ గా ఏదైనా వెబ్ పేజ్ ని ఆటోమేటిక్ గా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని పీడిఎఫ్ లో కానీ లేదా డైరెక్ట్ గా ప్రింట్ కానీ కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ వెబ్సైట్ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ వెబ్సైట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. దీనికి లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అండ్ సెకండ్ వెబ్సైట్ వచ్చేసరికి ఏ ఇమేజ్ అన్లార్జర్ అనమాట. ఇది బేసిక్ గా ఏంటంటే మనకి ఇమేజ్ ఏదైనా మనం ఫుల్ గా అన్లార్జ్ చేసినట్లయితే పిక్సెలేట్ అవుతుంది కదా, దానివల్ల నాయిస్ జనరేట్ అవడం కానీ అంత బాగోదు అనమాట క్లారిటీగా. అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఈ వెబ్సైట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. బట్ ఈ వెబ్సైట్ ఓన్లీ ఇమేజ్ ని అన్లార్జ్ చేయడమే కాదు, దీనిలో చాలా ఏ టూల్స్ కూడా ఉన్నాయి. లైక్ ఏ ఇమేజ్ అన్లార్జర్, ఏ కార్టూనైజర్, ఏ ఇమేజ్ షార్ప్నర్, ఏ బ్యాక్గ్రౌండ్ రిమూవర్, ఇలా టోటల్ గా మనకు ఆల్మోస్ట్ 11 ఏ టూల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి ఒక్కొక్కరిగా ట్రై చేయండి. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ వెబ్సైట్ లోని ఓన్లీ పెర్ మంత్ మనం 10 మాత్రమే ఎడిట్ చేయగలుగుతాం. ఇన్ కేస్ మీరు పర్చేస్ చేసినట్టయితే మనకి ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు ఇది రెగ్యులర్ గా యూజ్ అవుతుంది ఈ వెబ్సైట్ అనుకుంటే మాత్రం మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మనకేమో 0 credits per month అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏదైనా అప్లోడ్ చేయాలి అని అంటే ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేస్తే మనకు అప్లోడ్ అవుతుంది. వన్స్ అప్లోడ్ చేయగానే మనకేమో ఆటోమేటిక్ గా ఇక మనకి స్టార్ట్ ఆల్ మీద క్లిక్ చేయగానే ఎడిట్ చేసుకుంటుంది అనమాట. ఎడిట్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఇక డిఫరెన్సెస్ కానీ చూసినట్టయితే మీకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఫుల్ గా పిక్సెలేట్ అయిపోయినట్టు మనకి చాలా కంగాలుగా ఉంది. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అప్డేటెడ్ ఇమేజ్ అయితే కొంచెం క్లారిటీగా అయితే అనిపిస్తుంది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత పవర్ఫుల్ గా అయితే మాత్రం ఈ ఇమేజ్ అయితే పనిచేయట్లేదు. కానీ బట్ ఓకే, సమ్వాట్ మనకి డిఫరెన్సెస్ అనేది కొంచెం క్లియర్ గా తెలుస్తుంది కదా. ఇది పిక్సెలేట్ అయిపోయింది, ఇది నార్మల్ ఇమేజ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. బట్ ఈ వెబ్సైట్ లో మీరు ఏదైనా ఇమేజ్ ని అప్లోడ్ చేయాలంటే మాక్సిమం 5 MB అన్నది ఉండాలన్నమాట. మినిమం మనకి ఎంత ఉందో పర్లేదు, కానీ మాక్సిమం 5 MB, అంతకంటే ఎక్కువ యూజ్ చేసినట్టయితే మనకేమో ఇమేజ్ అనేది అప్లోడ్ అవ్వదు. ఈ వెబ్సైట్ కి లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టిన ఇన్ కేసు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ వచ్చే క్వాల్బోట్ అనమాట. ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేదా డేటా ఎంట్రీ వర్క్స్ అవ్వచ్చు, చాలా మందికి ఇది బాగా యూజ్ అవుతుంది. వచ్చేసి మనకి చాలా టూల్స్ ఉన్నాయి. కొన్ని టూల్స్ అయితే ప్రీమియం కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది, కొన్ని టూల్స్ అయితే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవైలబుల్ గా ఉంటుంది. లైక్ పారాఫ్రేజర్ అవ్వచ్చు, ప్లాగరిజం అవ్వచ్చు, సమ్మరైజర్ అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ టూల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నది. ఫర్ సపోజ్ పారాఫ్రేజర్ తీసుకున్నట్టయితే మనం ఏదైనా కంటెంట్ ని కాపీ చేసుకొని ఆ కంటెంట్ ని మనం ఏమో డిఫరెంట్ పారాఫ్రేజ్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ నేను పెడుతున్నాను, ఈ విధంగా నేనేమో ప్లేస్ చేశాను కదా, జస్ట్ దీన్ని పారాఫ్రేజ్ చేస్తే ఆటోమేటిక్ గా అది మరొక కంటెంట్, అంటే సేమ్ కంటెంట్ వేరే గ్రామటికల్ గా కొంచెం చేంజ్ చేసుకొని మనకేమో అవుట్పుట్ వస్తుంది. ఇక మీకు రెడ్ కలర్ లో కనిపిస్తుంది చూడండి, ఇవన్నీ మనకేమో ఆ పర్టికులర్ ఏరియా ఏంటంటే మనకు వర్డ్స్ అనేవి చేంజ్ చేశారు. అండ్ ఇక్కడ అండర్లైన్ కనిపిస్తుంది చూడండి, ఈ అండర్లైన్ వచ్చేసరికి మనకి ఆ పర్టికులర్ ప్లేస్ లో సెంటెన్స్ అనేది చేంజ్ చేశారు. ఇన్ కేస్ మనకు వద్దు అని అనుకుంటే మనం రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. ఏదైనా కావాలంటే మనం ఈ విధంగా రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఏమో పారాఫ్రేజింగ్ చేసి దీన్ని మనం బాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఏమో గ్రామటికల్ గా కొంచెం అప్డేట్ చేసుకోవచ్చు. వేరే పారాఫ్రేజ్ అంటే సేమ్ పారాఫ్రేజ్ ని వేరే పారాఫ్రేజ్ గా మనం ఏమో చేంజ్ చేసుకోవచ్చు. అంతేకాదు మనకి
సమ్మరైజర్ అని చెప్పేసి కూడా ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే బేసిక్ గా మనకి ఏమో సమ్మరైజ్ చేస్తుంది ఏదైనా కంటెంట్ ని. సపోజ్ దీన్ని కాపీ చేసుకున్నాను కదా, సమ్మరైజ్ మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా ఇది సమ్మరైజ్ చేసేస్తుంది. ఈ విధంగా మనకు పాయింట్స్ లోకి వస్తుంది. కావాలంటే దీని సమ్మరైజ్ లెంత్ మనం లాంగ్ అయినా పెట్టుకోవచ్చు లేదా షార్ట్ అయినా పెట్టుకోవచ్చు. సపోజ్ నేను ఇలా పెట్టుకున్నాను, రీసమ్మరైజ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి సెంటెన్స్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా తీసుకొచ్చింది. అదే లాంగ్ తీసుకొచ్చి సమ్మరైజ్ మీద క్లిక్ చేసినట్లయితే ఒకసారి చూద్దాం ఎలా వస్తుందో. ఈ విధంగా అయితే వస్తుంది. అంటే ఏంటంటే బేసిక్ గా మనకి సమ్మరైజ్ చేసి సింపుల్ ఫార్మేట్ లో తీసుకొస్తుంది అనమాట. ఏదైనా సెంటెన్స్ కానీ లేకపోతే ఏదైనా వెబ్సైట్ లో ఉన్న కంటెంట్ కానీ చాలా యూస్ఫుల్. అండ్ మిగతావన్నీ ఉన్నాయి, బట్ కొన్ని అయితే మనకేమో కంపల్సరీగా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. బట్ ఈ రెండు అయితే ప్రెసెంట్ క్వాల్బోట్ లోనే మనకైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే అవైలబుల్ గా ఉంది. ఇన్ కేసు ఈ వెబ్సైట్ కానీ మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, అలాగే ఎవరికైతే యూస్ఫుల్ వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ అండ్ మోస్ట్ నేను ఎక్కువగా యూజ్ అయ్యే కంటెంట్ క్రియేటర్స్ ఎక్కువగా యూజ్ చేసే వెబ్సైట్ అనమాట. అదే మిక్స్కిట్ అనమాట. ఇందులో ఏంటంటే మనకి స్టాక్ ఇమేజెస్, స్టాక్ వీడియోస్, ఇలా డిఫరెంట్ ఇమేజెస్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. అంతేకాకుండా సౌండ్ ఎఫెక్ట్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. బట్ కొన్ని అయితే మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది, కొన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. జస్ట్ మనకి వీడియో కావాలంటే వీడియో, ఇమేజ్ కావాలంటే ఇమేజ్ మనం చూసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ చిన్న సమ్మరైజ్ ఇచ్చేసి మనం జస్ట్ సర్చ్ మీద క్లిక్ చేస్తే చాలు, మనకి స్టాక్ ఇమేజెస్ అనేవి ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతుంది. ఇక్కడ కావాలంటే చూడండి, ఈ విధంగా మనకేమో సమ్మరైజ్ అయిపోతుంది. ఇందులో మనకి ఏది నచ్చిందంటే అది మనం ఏమో డౌన్లోడ్ చేసుకొని మనం ప్లే చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఈ ఇమేజ్ నచ్చింది అనుకుంటే ఈ ఇమేజ్ ని జస్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనకి ఫుల్ హెచ్డీలో అయితే మనకేమో వాటర్ మార్క్ అనేది వస్తుంది. అదే మనకి హెచ్డీలో అయితే మనకి వాటర్ మార్క్ రాదు, మనకి డైరెక్ట్ డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఏమో డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి అవుట్పుట్ చూడండి. ఈ విధంగా మనం ఏ స్టాక్ ఇమేజెస్ అయినా లేదా వీడియోస్ అయినా కూడా మనం ఈజీగా జస్ట్ సెంటెన్స్ ఎంటర్ చేసి మనం ఏమో సర్చ్ చేసి మనకు నచ్చిన కంటెంట్ ని మనం ఏమో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కంటెంట్ క్రియేటర్స్ కి బాగా యూజ్ అయ్యే వెబ్సైట్ అనమాట. ఇన్ కేసు మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ ఉంటే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసరికి ఇది అందరికి యూజ్ అయ్యే వెబ్సైట్. ఎవరైతే సిస్టమ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వెబ్సైట్. బేసిక్ గా ఏంటంటే చాలా మంది యాంటీవైరస్ లో వాళ్ళు సెపరేట్ గా పర్చేస్ చేసుకొని ఒక సింగిల్ యాంటీవైరస్ యూజ్ చేస్తున్నారు. ఫర్ సపోజ్ నాదే తీసుకున్నట్టయితే నేను యూజ్ చేసే యాంటీవైరస్ వచ్చేసరికి K7 యాంటీవైరస్ అనమాట. బట్ చాలా మంది అవస్థ యూజ్ చేస్తారు, లేదా కొంతమంది Kaspersky యూజ్ చేస్తారు. బట్ మనకి కొన్ని వెబ్సైట్స్ లో ఉన్న కంటెంట్ మనం డౌన్లోడ్ చేస్తే అది కొన్ని యాంటీవైరస్ లో మాత్రమే మనకేమో గెస్ట్ చేయగలుగుతుంది అనమాట. అంటే ఏదైనా థ్రెట్ ఉంటే స్కాన్ చేయగలుగుతుంది ఈజీగా, కానీ కొన్ని వెబ్సైట్స్ అయితే అంత ఈజీగా స్కాన్ చేయలేవు అనమాట. సో అట్లాంటి వాళ్ళకైతే ఇది బాగా యూజ్ఫుల్ అయిన వెబ్సైట్ అనమాట. ఎందుకంటే ఇందులో అన్ని ఇక్కడ కనిపిస్తున్న ప్రతి వైరస్ కూడా యాంటీవైరస్ కూడా స్కాన్ చేస్తుంది. జస్ట్ మనం బ్రౌజ్ చేసి దీనిలో అప్లోడ్ చేసేయడమే. ఫర్ సపోజ్ నేను ఇక్కడ బ్రౌజ్ చేశాను, బ్రౌజ్ చేసి ఈ అప్లికేషన్ నేనేమో జస్ట్ అప్లోడ్ చేశాను. వన్స్ అప్లోడ్ చేయగానే ఇక్కడ ప్రతి వెబ్సైట్ ప్రతి సైట్ కూడా స్కాన్ చేస్తుంది. చూసారు కదా, ఇక్కడ మనకి ప్రతి సైట్ స్కాన్ చేసేసి కొన్ని అయితే మనకేమో ఫౌండ్ నథింగ్ అని చెప్పేసి ఉంది, కొన్ని అయితే మనకేమో రిస్క్ వేర్ అని చెప్పేసి ఉంది, మనకి VA32 అని చెప్పేసి ఉంది, ఇది ఒక రిస్క్ యాడ్వేర్ అని చెప్పేసి ఉంది. తర్వాత మనకేమో ఫోర్టినెట్ అని చెప్పేసి ఉంది, ఇది కూడా రిస్క్ వేర్ అండ్ ఆర్ యూటరెంట్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా మనకేమో ప్రొవైడ్ చేసేసారు. మనకి ఫస్ట్ సీన్ ఎప్పుడు జరిగింది, తర్వాత స్టాటస్ ఏంది, ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉంటుంది. చాలా యూస్ఫుల్. బట్ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇది అన్ని పర్ఫెక్ట్ గా స్కాన్ చేస్తుంది అని లేదు. అట్ ద సేమ్ టైం ఏ ఫైల్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ పర్టికులర్ సర్వర్ లోనే అప్లోడ్ అవుతుంది. కాబట్టి ఇన్ కేస్ మీ ఫైల్ ఏదైనా చాలా ప్రైవసీ ఉండే, లేకపోతే చాలా ఇంపార్టెంట్ ఫైల్ అదే పక్క వాళ్ళకి కనిపించకూడదు, లేదా అవుట్డోర్ కి వెళ్ళకూడదు అని అనుకుంటే మాత్రం ఇట్లాంటి వెబ్సైట్స్ అయితే యూజ్ చేయకండి. నార్మల్ గా ఏదైనా పర్వాలేదు, అది ఫ్యూచర్ లో ఎప్పుడైనా నెట్ లోకి వెళ్లాల్సిందే, లేదు అంటే అర్జెంట్ గా స్కాన్ చేయాల్సిన ఐటమ్స్ మాత్రం దీనిలో యూజ్ చేయండి. వన్స్ అది యూజ్ చేయగానే మీరేమో క్లియర్ క్యాచ్ అనేది కొట్టేయడం మంచిది. దానివల్ల ఏంటంటే ఫ్యూచర్ లో ఇట్లాంటి థ్రెట్స్ అనేది జరగదు. ఈ వీడియోలో టోటల్ గా 5 వెబ్సైట్ అయితే చెప్పాను. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే వెబ్సైట్ అనేసి అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వెబ్సైట్స్ ని మీరు బ్రౌజ్ చేయాలంటే కింద లింక్స్ అన్ని పెట్టాను. ఇన్ కేస్ ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళి చూడండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.